రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ టైం టీచర్స్గా పనిచేస్తున్న సుమారు 1700 మంది టీచర్లను రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఫుల్ టైం వర్క్ చేస్తున్నామని, 10th ఇంటర్ ఎగ్జామ్స్లో 100% ఉత్తీర్ణత తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. అలాంటి తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ MTS ఇప్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ముందుగా టీడీపీ పార్టీకి వందనాలండి. మరి సోషల్ వెల్ఫేర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చొల్లంగిపేట స్కూల్లో కాలేజీలో మేము అనగా పార్ట్ టైం టీచర్స్, అలాగే బ్రాకెట్లో ఫుల్ టైం. ఎందుకంటే మేము పార్ట్ టైంగా అని పేరు వచ్చింది, కానీ మేము ఇక్కడ చేసే వర్క్ ఫుల్ టైం సార్. ఎర్లీ మార్నింగ్ 5 to 7 వరకు స్టడీ చేస్తాం. 8 to 4:30 వరకు మామూలు స్కూల్ జరుగుతుంది. మళ్ళీ 4:30 to 10 వరకు పబ్లిక్ గోయింగ్ పిల్లలకి స్టడీ చేస్తాం సార్. మాకు సాలరీస్ తక్కువగానే ఉన్నాయి సార్. అలాగే మాకు జాబ్ సెక్యూరిటీ MTS పెంచమని అడుగుతున్నాం సార్. ఎందుకంటే స్టేట్ వైడ్గా మేము 1900 మంది ఉన్నాం సార్. అందరూ పార్ట్ టైము గెస్ట్ లెక్చరర్ అంటున్నారు. నేను చేసే వర్క్ మాత్రం ఫుల్ టైం సార్. ఇంట్లో పిల్లల్ని కానీ ఇంట్లో వారిని కానీ నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతా ఈ పిల్లలతోనే గడుపుతున్నాం, మా పిల్లల్లాగే చూసుకుంటున్నాం. ఇక్కడ ఏం జరిగినా ఏమైనా పిల్లల రిజల్ట్ కోసమే మేము పాటు పడుతున్నాం. పిల్లల యొక్క రిజల్ట్ కూడా 10th పబ్లిక్ గోయింగ్స్ 10th ఇంటర్మీడియట్ కూడా ఎక్కువగా మా పార్ట్ టైం టీచర్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు సార్. మాకు దయచేసి మీ హయాంలో ఇంతకుముందు పార్ట్ టైంగా 2006-2007 టైంలో పార్ట్ టైంగా చేసేవాడిని రెగ్యులర్ చేయడం జరిగింది సార్. మీ హయాంలో వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో రెగ్యులర్ తో పాటు 3 అంచెల విధానం ఉంటుందండి. రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్ టైం. రెగ్యులర్ వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం నోటిఫికేషన్లో వస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ వాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి, దాంతో పాటుగా పార్ట్ టైం వాళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళని మమ్మల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దయ ఉంచి రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం కూడా మీ వైపు ఆశతో కనిపెడుతున్నామండి. మీరు మా యొక్క ఈ గురుకుల పాఠశాలలో ఉద్యోగినులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పిల్లలతో పాటు ఉంటాము. హాలిడేస్ ఉంటాము, నైట్ స్టేలు ఉంటాము, రాత్రి అంతా ఇక్కడే పడుకుంటాము. ఎవరైనా పిల్లలకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ చుట్టూ తల్లిదండ్రుల కన్నా మేమే ఎక్కువగా ఉండి సేవ చేస్తూ ఉంటాం. దయతో మాకు ఉద్యోగ భద్రత కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడ మాకు బస్సు ఆపట్లేదండి. రాత్రి 10 గంటలకు కూడా ఆటోల్లో ప్రయాణించాలంటే డ్రింకర్స్ వల్ల ఒకసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడ నైట్ టైం లైట్లు కూడా లేవు. మాకు సెక్యూరిటీ నైట్ టైము పోలీసు వారిని కొంచెం కాపలా ఉంచితే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నైట్ టైం ఒక్కరిగా వెళ్ళడం వల్ల అనేక అనర్థాలకు అవకాశాలు కల్పించినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రెస్ పక్షంగా మొత్తం అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. బస్సులు ఆపండి, తర్వాత సెక్యూరిటీని పెంచండి. ఈ విన్నపాలని అంగీకరిస్తారని RTC డిపో వారికి, సెక్యూరిటీ వారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యమంత్రి గారికి, మొత్తం అందరికీ, మంత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నాం సార్. మేము 18 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కాలేదు సార్. అంటే మేము చాలా బయట వాళ్ళతో కంటే కంపేర్ చేసుకుంటే మాకు చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది సార్. మా పిల్లల్ని కూడా మేము మానేసి రిజల్ట్ కూడా ఎక్కువ రావడానికి కారణం మా కాంట్రాక్ట్ టీచర్సే వల్లనే జరుగుతుంది సార్. మాకు దయచేసి రెగ్యులర్ చేయమని కోరుచున్నాము. 10 days బ్రేక్ పీరియడ్ ఇంతకు ముందు మాకు ఇచ్చేవారు. ఇప్పుడు 10 days బ్రేక్ పీరియడ్ కూడా శాలరీ రావటం లేదు సార్. రావటం లేదు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మంత్ శాలరీ కూడా మాకు రాలేదు సార్. డిసెంబర్ నుంచి వస్తుంది, మామూలుగానే వస్తుంది సార్. మాకు సమ్మర్ శాలరీ కూడా ఇప్పించి ఇంతకుముందు ఇచ్చిన 10 days బ్రేక్ పీరియడ్ శాలరీ కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్.